హలో. నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులయ్యింది కదా! ఈరోజు నేను మీకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఫస్ట్ అయితే మీరు ముందు గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది. నేను మీకిప్పుడు చూపించబోయేది ఏంటి అనంటే హల్దీరామ్స్ రెస్టారెంట్ కోసం. ఇది విజయవాడలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్స్‌లో ఒకటండి. ఇది మనకి స్టేషన్ దగ్గరే అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇదంతా ట్రైన్ థీమ్ బేస్డ్ రెస్టారెంట్ అండి. చాలా 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 బావుంటుంది. సో, మొత్తం దీన్ని ఎక్స్‌ప్లోర్ చేసి నీకు చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్‌లీ ఇది ఎక్కడుంటుందంటే మనకి విజయవాడ ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1 ఎగ్జిట్ ఉంటుంది కదండీ! అక్కడే ఉంటుందనమాట ఈ రెస్టారెంట్ అయితే. ఇది ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అండి. చూసారు కదా! హల్దీరామ్స్ ఎక్స్‌ప్రెస్ అని ఇక్కడ రాసారనమాట. మనకి ఇక్కడ లోపల కూర్చొని తినాలనుకుంటే లోపల కూర్చోవచ్చు. బయట కూర్చొని తినాలనుకుంటే బయట కూర్చొని తినొచ్చు. సో, లోపల ఏంటి అనంటే మనకి ఆల్ కైండ్స్ ఆఫ్ టిఫిన్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ అక్కడేంటంటే టీ, కాఫీ మాత్రమే లోపల లేదు. సో, అక్కడ బయట అరేంజ్ చేశారనమాట. మనకిక్కడ మెయిన్ చూసారా? ఈ థీమ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అండ్ డిషెస్‌ని ఇంపార్టెన్స్‌ని తెలియజేస్తూ ఉందనమాట. విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. దీని డిజైనింగ్‌కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. చూసారు కదా! లోపల ఎలా ఉందో మొత్తం ఒక ఏసీ బోగీని తీసుకొని ఎంత బాగా డెకరేట్ చేశారో. మొత్తం మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ అన్నిటికి ఒక్కొక్క బోగీకి ఒక్కొక్క నేమ్ పెట్టారు. అండ్ ఒక టేబుల్ ల్యాంప్ కూడా ఇచ్చారు ప్రతి బోగి దగ్గర కూడా. ప్రతి టేబుల్ దగ్గర కూడా. అండ్ ఇక్కడ డైనింగ్ కూడా చాలా చాలా బాగుంది. సీటింగ్ బాగుంది. అండ్ ఇక్కడ 2 సీటర్ ఇంకా 4 సీటర్ 2 సీట్లు అవైలబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమైనా స్నాక్స్ అవి కావాలి అనుకుంటే అవి ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. లైక్ నమ్కీన్స్ కానీ ఇంకా చూసారా స్వీట్స్ ఇవన్నీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనమాట. సో, వీళ్ళ దగ్గర అవి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? శ్రీకాళహస్తి వెళ్ళామనమాట పూజ చేయించుకోవడానికి. సో, ఆన్ ద వేలో మాకు 6 అవర్స్ విజయవాడలో హాల్ట్ ఉంది. ఇంకా 6 అవర్స్ ఏం చేస్తామని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ రెస్టారెంట్‌కొచ్చాం. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది కదా! అందరికీ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను వీడియో షూట్ చేశాను. అండ్ ఇక్కడ చూసారు కదా! మొత్తం యాంబియన్స్ అంతా ఎంత బాగుందనమాట. ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ పూణే అండ్ అహ్మదాబాద్. మేమైతే అహ్మదాబాద్ దగ్గర కూర్చున్నామనమాట. ఆ ప్లేస్ యొక్క ప్రామినెన్స్ కూడా ఆ విండోస్ మీద చక్కగా డినోట్ చేశారు. విచ్ ఈస్ వన్ బెస్ట్ థింగ్ ఐ హావ్ టు టెల్ యూ. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ప్యాసెంజర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే చక్కగా వాళ్ళ లగేజ్‌తో సహా వచ్చి 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేసేస్తున్నారు. సో దట్ వాళ్ళకి ఫుడ్డు అయిపోతుంది. అండ్ ఆల్సో ఒక 1 అవర్ స్టే ఉండడానికి కూడా బాగుంది. లోపలంతా ఏసీ ఉంది కదా చక్కగా. వాష్‌రూమ్స్ ఒక్కటైతే లేవండి. ఆ పక్కన ఎక్కడో ఇచ్చారు. లోపలైతే అవేం లేవు. బట్ హ్యాండ్ వాష్ చేసుకోవటానికి మనకిక్కడ మనకు అన్ని రెస్టారెంట్స్‌లో ఉన్నట్టే చక్కగా పెద్ద మిర్రర్ ఇంకా హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ అన్నీ పెట్టారనమాట. సో, చాలా బాగుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ నేను మీకు వాళ్ళ కిచెన్ ఓవర్‌వ్యూ చూపిస్తాను. అలా లోపలికైతే తీయలేదు కానీ బయట నుంచి అయితే తీసుకున్నాను. చూపిస్తాను చూడండి. సో, వాళ్ళ కిచెన్ అయితే ఇలా ఉంది చూసారా? చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తున్నారండి. మనకి ఇంకా ఓపెన్ అనమాట అదంతా. మనం చక్కగా వెళ్లి చూడొచ్చు కూడా. బట్ నేనైతే అలా బయట నుంచి షూట్ చేస్తున్నాను. అండ్ వీళ్ళ బెస్ట్ పార్ట్ ఏంటంటే స్విగ్గీ, జొమాటోలో కూడా అవైలబుల్‌గా ఉంది. మనకి మన సీట్ నంబర్ అంటే మన ట్రైన్ బెర్త్ నంబర్ ఇంకా సీట్ నంబర్ చెప్పేస్తే వాళ్ళే వచ్చి మన సీట్ దగ్గరికొచ్చి మనకు కావాల్సిన ఫుడ్ ఇచ్చేసిస్తారనమాట. సో, ఇదొక బెస్ట్ పార్ట్. మీకు నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎలాగా ఆర్డర్ పెట్టాలి ఏంటి అని. మళ్ళీ ఇందులో చెప్తున్నాను. ఆ షార్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే రెయిల్ ఆఫ్ యాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అందులో మనం బుక్ చేసుకోవచ్చండి. సో, మాకిక్కడ మా టిఫిన్స్ వచ్చేసాయి చూసారు కదా! సాంబార్ నేనైతే ఆనియన్ ఊతప్పం తీసుకున్నాను. అండ్ వీళ్ళ బెస్ట్ పార్ట్ ఏంటంటే టొమాటో చట్నీ అండి. బాయిల్డ్ టొమాటో చట్నీ. ఆయిల్ అది కూడా చాలా తక్కువగా వేసి ఎంత బాగా చేశారో. మా హస్బెండ్ ఏమో పన్నీర్ టిక్కా దోస తీసుకున్నారు. ఈయన ఫుడ్స్ వెతకడంలో స్పెషలిస్ట్. నన్ను తిరిగి చూడస్తలేదు. ఏదైనా చెప్పారనంటే ఇంకా బెస్ట్ ఉంటదనమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.